ప్రైజ్ ద లార్డ్. అందరికీ ధన్యవాదాలు. దేవుని నామములు శుభములు వందనములు తెలియచేస్తున్నాము. ఈరోజు మన ధ్యానాంశము ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు మనం ధ్యానం చేసుకుందామండి. నేను అనేక మార్లు చెప్పాను, ఇర్మియా కన్నీటి ప్రవక్తని, అలాగే దేవునికి లోబడిన వ్యక్తిని, వివేకము చూపించి దేవునికి ఎంతో ఇష్టమైనటువంటి పరిచర్య చేసినటువంటి ఇర్మియా గురించి కొన్ని సందర్భాలలో మనం తెలుసుకున్నప్పటికీ కూడా ఈరోజు ఇర్మియా యొక్క ఎముకలలో ఉన్నటువంటి అగ్ని గురించి మనం ధ్యానం చేద్దామండి. ఇర్మియా యొక్క ఎముకలలో, హృదయములో ఉన్నటువంటి అగ్ని, మండుచున్న అగ్ని గురించి ఏమి బైబిల్ గ్రంథం సెలవిస్తుందో మనం తెలుసుకుందాము. దేవుడు తను అప్పగించిన ఆజ్ఞలను ప్రచురణ చేయటమే ఇర్మియాకి మరి దేవుడు నేర్పినటువంటి మాట. అంటే దేవుని సువార్తను ప్రకటించమన్నాడు. ఆనాటి ఇశ్రాయేలీలు పాపములతో వారు ఎంతగానో భయంకరమైనటువంటి పాపముల చేత తప్పిపోవచ్చు ఉన్నారు. అది ఇర్మియా గ్రంథంలో వారి పాపం గురించి రాయబడి ఉందండి. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం మనం గమనించినట్లయితే ఇర్మియా అక్కడ చెబుతున్నాడు కదా, ఇశ్రాయేలీలు పాపం ఎలా ఉందంటే వారు 1:9లో వారు నరహత్య చేసేవారుగా, చెడ్డ క్రియలు చేసేవారుగా, జారత్వం చేసేవారుగా, అలాగే చోరత్వం అంటే దొంగతనాలు చేసేవారుగా, ఇతరులపైన అబద్ధ సాక్ష్యాలు చెప్పేటువంటి ప్రజలను ఉద్దేశించి దేవుడు ఇర్మియాకు చెబుతున్న వాక్ అన్నమాట ఇది. నువ్వు వెళ్ళి వారికి ప్రకటించు, మీ మీదకి యుద్ధము జరగబోచున్నది, బబులోను చెరలోకి మీరు వెళ్ళిపోబోచున్నారు, నెబుకద్నెజరు వచ్చి మీ అందరినీ కూడా బానిసత్వంలోకి తీసుకొని పోవచున్నారు, మీ యవనస్తులని చంపివేస్తారు, మీ బిడ్డలను, ఆడబిడ్డలను, మగబిడ్డలను బండకేసి బాస్తారు, యుద్ధములో ఆ యొక్క సొలొమోను కట్టినటువంటి దేవాలయం కూలిపోతుంది అనేటువంటి మాట అతను చెప్పమని చెప్పినట్లు మనం చూడొచ్చు. దేవుడు ఆ మాటలు సెలవిచ్చాడనమాట. అయితే మనం కూడా దేవుడు చెప్పిన వాక్కులు చెప్పాలంటే, సత్య సువార్తను ప్రకటించాలంటే అనేక ప్రాంతాలకు వెళ్ళమన్నట్లు ప్రభు సెలవిచ్చాడు. అలాగే చూడండి, దేవుని గురించి ప్రకటించడం అంటే, సువార్త ప్రకటించడం అంటే ఏంటంటే మనలో యేసు ప్రభు వారిని చూపించగలగటం అన్నమాట. సువార్తను ప్రకటించటం అంటే ఏంటంటే నువ్వు క్రీస్తులాగా మారటం, నీలో ఉన్న క్రీస్తుని అందరికీ చూపించటమే సువార్త. అటువంటి వాక్కులను ఇర్మియా ద్వారా ఆ ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మాట్లాడమని ఇర్మియాతో చెప్పినప్పుడు, అతను మాట్లాడుతున్నప్పుడు ఒక్కరు కూడా అండి మారలేదు. ఇంకా అతను చెప్పే కొద్దీ, దేవుని వాక్కులు తీసుకొచ్చి ప్రజలకు చెప్పే కొద్దీ వారు ఇంకా బలాత్కారం చేసేవారుగా, ఇంకా దోపిడీదారులుగా, ఇంకా నరహత్య చేసేటువంటి వారిగా ఉన్నారే కానీ ఇర్మియా మాటలు ఎవరు కూడా లెక్క చేయలేదండి. ఇర్మియాకి చాలా బాధ అనిపించింది. అరే, నేను ఇంతగా చెబుతున్నానే ఒకరు కూడా పట్టించుకోవట్లేదు అని ఇర్మియా ఎంతగానో బాధపడ్డాడు. అక్కడ చూడండి, 20వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 9వ వచనము చూడండి, ఆయన పేరు నెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా, అది నా హృదయంలో అగ్ని వలె మండుచు నా ఎముకలను మోయబడి ఉన్నట్లున్నది. అంటే చూడండి, పైన ప్రేరేపించాడు దేవుడు. 7వ వచనంలో యెహోవా దేవుడు వచ్చి ఇర్మియాని ప్రేరేపించాడు. ప్రేరేపించినప్పుడు ఇర్మియా దేవుని చిత్తానికి లోబడి, ఇంకా దేవుని ప్రేరేపణ విధానంలోనే ఎంతో విధేయతతో పనిచేసిన వాడుగా ఉన్నాడు. ఈనాడు
దేవుని చేత ప్రేరేపించబడి సువార్త ప్రకటిస్తున్న అనేక మంది సేవకులు ఉన్నారు. తమను తామే ప్రేరేపించుకొని వచ్చి అబద్ధ ప్రవక్తలుగా, అబద్ధ సేవకులుగా, అబద్ధ పాస్టర్లుగా కూడా ఎంతోమంది ఉన్నారు. సంసోను విషయాన్ని మనం చూసినట్లయితేనండి, సంసోను దేవుని చేత మరి బలమైన సాధనగా వాడబడుచు, సంసోను లాంటి వ్యక్తి ముందు పుట్టలేదు, తర్వాత కూడా పుట్టడని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. సంసోనుని దేవుని పనులకు వాడుకోకముందు ఇంట్లో ఉన్నప్పుడు అనేక మార్లు దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ఆ ప్రేరేపించేటప్పుడు దేవుని ప్రేరేపణను బట్టి అతను వెళ్ళి దేవుడు చెప్పినది చెప్పినట్లు చేశాడు. అంతవరకు బాగుంది. కానీ ఎప్పుడైతే అతను తనను తాను ప్రేరేపించుకోవటం మొదలుపెట్టాడు, అంటే దేవుని వాక్కును, దేవుని ప్రేరేపణను ప్రక్కన పెట్టి తనకు తాను ప్రేరేపించుకుంటూ ముందుకెళ్ళటం ప్రారంభించాడో అప్పుడు అతను చూడండి, వెళ్ళకూడని ప్రాంతాలకు వెళ్ళాడు, కూడని ప్రజలను కలుస్తున్నాడు, చెయ్యకూడని పనులు, చెడ్డ క్రియలు చేయటానికి అతను తనను తానే ప్రేరేపించుకున్నాడు. ఎప్పుడైతే దేవుని వాక్కును ప్రక్కన పెట్టి తనను తాను ప్రేరేపించుకోవటం ప్రారంభించాడో అప్పుడే సంసోను యొక్క పతనం ప్రారంభమైంది. ఎంతో దేవుని చేతిలో బలంగా వాడబడాల్సినటువంటి సంసోను త్వరగానే తన జీవితాన్ని ముగించుకొని యవనస్తుడుగానే అతను చనిపోయినట్లు బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. సంసోను లాగా మధ్యలోనే తన జీవితాన్ని నాశనానికి గురి చేసుకొని అలాగ జీవించినటువంటి వ్యక్తి ఇర్మియా కాదు. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ప్రతికూల పరిస్థితులు అండి, ఇర్మియా వెళ్ళి ప్రజల యొద్దకు వెళ్ళి, ఇదిగో మీరు నశించిపోబోతున్నారు, మిమ్మల్ని దేవుడు రక్షించటానికి వీలు లేనంత పాపం మీరు చేస్తున్నారు, మీరు యుద్ధంలో గెలవలేరు, మీ మీదకి యుద్ధం రాబోచున్నది, మీ యవన బిడ్డలు కూలుతారు, కత్తి చేత చనిపోతారు, ఇంకా మీ బిడ్డలను బండకేసి బాదుతారు, యెరూషలేము దేవాలయం, సుందర దేవాలయము, సొలొమోను కట్టినటువంటి దేవాలయాన్ని కూల్చబోచున్నారు అనేటువంటి వాక్కులు చెబితే అండి ఒక్కరు కూడా వినలేదు. ఇంకా వెనక ఇర్మియాని ఒక వెర్రి బాగులు వాడు వలె చూశారండి. అక్కడ చూద్దాము 7వ వచనంలో, యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడితిని, నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి, నేను దినమెల్లా నవ్వులు పాలైతిని, అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు. ఈ ఇర్మియా వెళ్ళి దేవుని వాక్కులు ఏం చెప్పాలని అక్కడ దేవుడు సెలవిచ్చాడు, అటువంటి వాక్కులు అన్నింటిని కూడా తీసుకెళ్ళి చెబుతున్నప్పుడు ఒక వెర్రి బాగులు వాడు వలె అలాగే ఎగతాళిగా నవ్వుతూ ఎగతాళి చేశారండి. ఈనాడు లాగే ఆనాడు కూడా మంచి ప్రవక్తలు ఉన్నారు, అక్కడక్కడ కోకొల్లలుగా చెడ్డ ప్రవక్తలు కూడా ఉన్నారండి. నీకేం పర్వాలేదు, నీకంతా మంచే జరుగుతుంది, యుద్ధాలా ఇంకేమన్నానా, లేకపోతే నాశనం కాబోతున్నారా, అవన్నీ అబద్ధాలు, మేము చెప్పేదే సత్యం, మీరు యుద్ధాలకు వెళితే గెలుస్తారు, మీకంతా కలిసి వచ్చే విధానంగా ఉంది అని మంచి వాక్కులను రాజులను చెవులలో ఊదేవారు అబద్ధ ప్రవక్తలు ఆనాడు లేకపోలేదండి, అలాగే ఈనాడు కూడా లేకపోలేదు. అక్కడక్కడ మంచి పాస్టర్స్ ఉన్నారు, అక్కడక్కడ మంచి ప్రవక్తలు ఉన్నారు, అలాగే తమను తామును ప్రేరేపించుకొని వచ్చినటువంటి ప్రవక్తలు ఆనాడు ఉన్నారు. తమను తామును ప్రేరేపించుకొని దేవుడు సేవ చేయమంటున్నాడని స్వలాభముతో ఎలా బ్రతకాలో అనేటువంటి ఆలోచనతో వారు సేవ చేస్తూ అబద్ధ ప్రవచనాలు చెబుతూ ప్రజలను మోసం చేసే విధానంలో పనిచేసేటువంటి పాస్టర్లు ఈనాడు కూడా లేకపోలేదండి, ఉన్నారు, అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. ఇర్మియా మీరు నశించిపోతారు, మీరు చచ్చిపోతారు,
మీరు దేవుని నమ్ముకోకపోతే దేవుడు మిమ్మల్ని వదిలేస్తాడు, బానిసత్వానికి అప్పచెబుతాడని చెబుతున్నప్పుడు ఒక్కరు కూడా నమ్మరు. లెగిసిన దగ్గర నుండి శాపవచనాలే వస్తాయి. కన్నీరు కారుస్తూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. జీవం కలిగిన దేవుని యొద్ద నుండి వాక్కులు వచ్చి మాకు చెబుతూ ఉంటాడు. ఒక్క మాట కూడా శుభవచనం పలకడు ఇర్మియా అని. ఇర్మియా దేవుని వాక్కులు ప్రకటించేటప్పుడు అండి నవ్వారు, హేళన చేశారు, ఆయనని చాలా బాధ పెట్టారు. అనుకూలమైన పరిస్థితిలో సేవ చేయటం గొప్ప విషయం కాదండి. పరిస్థితులు ఎలా ఉన్నా, ప్రతికూల పరిస్థితుల్లో ఎలాగైతే ఇర్మియా సేవ చేశాడో, ఎన్ని కష్టాలు బాధలు వస్తున్నా కూడా దేవుని విడిచిపెట్టకూడదు సేవకులు. అనేకమైన పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి సేవ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు. ఆ ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఏమాత్రము పరిస్థితులు అలిమి కాని పరిస్థితుల్లో కూడా దేవుని వాక్కులు మనం ప్రజలకి చెబుతూనే ఉండాలి. కానీ ఎంత మాత్రము కూడా వెనుకంజ వేసే వారంగా మనం ఉండకూడదు. ఆయన అంటాడు కదా, వాళ్ళు చూస్తేనేమో నవ్వుతున్నారయ్యా, నువ్వు వెళ్ళి చెప్పనేమో నువ్వు అంటున్నావు, నేను వెళ్ళి ప్రజలకు చెబితే వాళ్ళేమో నన్ను చూసి నవ్వుతున్నారు, హేళన చేస్తున్నారయ్యా, అపహాస్యం చేస్తున్నారయ్యా అని అనినప్పుడు ఎందుకులే అని నువ్వు చెప్పిన వాక్కులన్నీ నా హృదయంలో ఉంచుకుంటేనేమో ఆ హృదయంలో ఉన్న వాక్యము బయటకు వచ్చే విధానంలో అగ్నిలాగా దహిస్తుంది, నా హృదయాన్ని దహించి వేస్తుంది, నా ఎముకలలో అగ్ని పుడుతుందయ్యా. కాబట్టి పరిస్థితులు ఎట్లా ఉన్నా, అనుకూలంగా ఉన్నా లేకపోయినా, మనకి నచ్చినా నచ్చకపోయినా ఎదుటివారు నువ్వు చెప్పమన్న మాటలు నేను చెబుతాను అని చెబుతున్నాడు. అగ్ని అనేది వాక్యానికి సాదృశ్యంగా ఉందండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుండి 2 వచనాలు గమనించినట్లయితే, ఎహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి 2 వరకు గమనించినట్లయితే గ్రంథాన్ని భక్షించమంటాడు, ప్రకటించమంటాడు. ఇర్మియా ప్రకటించే ముందు దేవుని వాక్కులను భక్షించాడు, భుజించాడు. భుజించడం అంటే తినటం అనే అర్థం కాదు, కానీ వంట పట్టించుకున్నాడు అనేటువంటి మాట సరిగా సరిపోతుంది. ప్రకటించే ముందు వాక్యాన్ని భక్షించాలి, క్షుణ్ణంగా పరీక్షించాలి, పరిశోధించాలి. అప్పుడు ప్రజలకు ప్రకటిస్తే అర్థమవుతుందండి. దేవుడు లేని జీవితాలకు అర్థం లేదు, అలాగే వెలుగు లేదండి. కాబట్టి దేవుని వాక్కులను ముందుగా భక్షించమంటున్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో 3వ అధ్యాయం 1 నుండి 2 వరకు ఆలోచన చేస్తే భక్షించాలి. ఏం భక్షించాలి? దేవుని మాటలను భక్షించాలి అంటాడు. అలాగే దేవుని వాక్కు అగ్ని వంటిది అంటాడు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 27వ వచనం గనుక మనం గమనించినట్లయితే, ఒకని వడిలో అగ్ని దహించు శక్తి ఉంది. అగ్నికి దహించే శక్తి ఉందండి. ఒకని వడిలో పెట్టుకుంటే అది కాలకుంటుందా? అలాగే మనలో ఉన్నటువంటి అగ్ని అనేది బయటికి వచ్చి అది వాక్కుల రూపంలో, వాక్యం రూపంలో, సువార్త రూపంలో గనక బయటికి వెళ్ళకపోతే ఆ అగ్ని మనల్ని మనం ఉన్న పలాన దహిస్తున్నట్లు నీవు నేను గ్రహించాలి. ఆనాడు యెహెజ్కేలుకి చెప్పాడు, నువ్వు వెళ్ళి చెప్పు, నా ప్రజలకు చెప్పు, నా ప్రజలకు చెప్పు, నా ప్రజలకు చెప్పు అని యెహెజ్కేలుని ప్రేరేపించాడు. అలాగే ఇర్మియాను ప్రేరేపించాడు. యెహెజ్కేలుని ప్రేరేపించినా, ఇర్మియాను ప్రేరేపించినా కూడా విననొల్లని ప్రజలకు చెప్పినా వినరు, గ్రహించరు, ఆచరించరు. దేవుని మాటలు సీరియస్గా తీసుకోరండి వాళ్ళు. అటువంటి ప్రజలకు వెళ్ళి చెప్పమంటే అపహాస్యం చేస్తున్నప్పుడు మనసులో పెట్టుకుందామా? దేవుడు చెప్పిన మాటలు అంటే మనసులో పెట్టుకునే పరిస్థితి కూడా లేదు. మనసులో పెట్టుకుంటేనేమో అగ్ని దహించినట్టు ఆ మాటలు, నీ వాక్కులయ్యా నా ఎముకలను, నా హృదయాన్ని దహిస్తని ప్రభువా అని చెప్తాడండి. అటువంటి వాక్కులను దేవుడు మనతో కూడా చెప్తున్నాడు.
నిన్నే గనక మరి దేవుడు పిలిచి నా సేవ చేయి, నా సువార్తను ప్రకటించంటే నువ్వు నీ యొక్క జవాబు ఏంటి ప్రియులారా? ఇర్మియా స్థానంలో మనల్ని పెట్టుకోండి. అనుకూలంగా లేని ప్రజలు, అంగీకరించని ప్రజలు, అవిధేయులైన ప్రజల మధ్య సేవ అని అంటే నువ్వు చేయగలుగుతావా? లేకపోతే దేవునికి సాకులు చెప్తావా? అమ్మో నేనా? మోషే ఆనాడు అన్నాడు కదా, ఏమన్నాడు? నేను నోటి మాంద్యము కల్లవాడిని, నేను ఎలా వెళ్ళి ఆ ఫరో రాజుని ఎదుర్కొని ఐగుప్తులో నుండి విడిపించగలనయ్యా అని అన్నాడు. ఆనాడు యేసు ప్రభు వారు కూడా తన 12 మంది శిష్యుల్లో మరి ఒక ఆయనను తీసేస్తే 11 మంది శిష్యులు విద్య లేని పామరులండి. వాళ్ళకి జ్ఞానం లేదు, చదువు లేదు, ఏమీ తెలీదు. అటువంటి శిష్యులను బోధిగాంతముల వరకు సర్వలోకానికి పంపించి సువార్త ప్రకటించేలాగా ప్రభు చేశారు అంటే మరి వారి హృదయాలలో అగ్ని అనేది లేదంటారా? అగ్ని మండించాడు, వారిని ప్రేరేపించాడు, అగ్నిని మండేటట్లు చేశాడు. అప్పుడు వారు సువార్తను ప్రకటించేటువంటి గొప్ప శిష్యులుగా మారారు. వారు చదువు లేదండి, జ్ఞానం లేదు, ఏ పాండిత్యం లేదు. ఆ విద్య లేని పామరులనే అనేక ప్రాంతాలు, దేశాలను పంపించి దేవుడు వాక్యం చెప్పించినట్లు, తన కొరకు అనేక ఆత్మలను సిద్ధపరిచినట్లు, వారు అనేక మందికి బాప్తీసాలు ఇచ్చినట్లు మనం చూడగలం. పేతురు ఒక్కసారి వాక్యం చెప్తే 3000 మంది ఆ వాక్యం గైకొని 3000 మంది బాప్తీసాలు చెందారండి. మనలో మండుతున్నటువంటి ఆ యొక్క అగ్ని, దేవుని వాక్కులు మనం బయటకు చెప్పేవారంగా ఉండాలి, కానీ లోపల మాత్రం దాచుకునే వారంగా ఎంత మాత్రము ఉండకూడదు. అదే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రికాల సమయంలో. నువ్వెవరికైనా వాక్యం చెబుతున్నావా? చర్చికి వెళ్తావు, వాక్యం వింటావు, ఫోనుల్లో వాక్యం చూసుకుంటావు, బైబిల్ చదువుతావు. నీవు సంపాదించుకున్నటువంటి జ్ఞానము అంతా కూడా నీకు నువ్వే సరిపెట్టుకుంటున్నావా? అసలు నాకే అర్థం కావట్లేదు బైబిల్ వాక్యాలు, నేను ఇతరులకు ఎలా చెప్పేవాడినిగా ఉంటాను, ఎలా చెప్పేదానినిగా ఉంటానని మనం భావించవచ్చు. కానీ ప్రియులారా, ఆనాడు విద్య లేని పామరులుగా శిష్యులు ఉన్నప్పటికీ కూడా మరి నలుదిక్కులా వారిని పంపించి ఆయన సువార్త ప్రకటించే వారిగా ఆయన వెలుగు, ఆయన అగ్ని వారిలో పుట్టించాడండి. అగ్ని అంటే వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఆనాడు అబ్రహాముతో అగ్నిలో మాట్లాడాడు, మోషేతో మరి మండుచున్న పొద అగ్నితో ఉండగా దేవుడు మోషేతో మాట్లాడినట్టు మనం బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. నీలో అగ్ని ఉన్నప్పుడు నీకు ఈ లోకం నచ్చదండి. నీలో ఎప్పుడైతే వాక్యము, దేవుని యొక్క మర్మాలు, దేవుని యొక్క విధానము అవన్నీ ముందుకు నడిపించేవిగా ఉన్నప్పుడు నీకు ఈ లోకం నచ్చదు. ఎప్పుడైతే నీలో ఆ వెలుగు లేదో, ఎప్పుడైతే నీలో ఆ ప్రకాశం లేదు, దేవుని వాక్కులు లేవో, లోకంలో అంతా ఉన్నదేంటి? నేత్రాస, శరీరాస, జీవపు డంబమే మనకి ఎక్కుతుంది. మనకి లోకం నచ్చుతుందంటే దేవునిలో నువ్వు లేనట్లే. దేవునిలో నువ్వు ఉన్నావంటే లోకం మనకు నచ్చదండి. లోకము క్రైస్తవునికి వ్యతిరేకంగా వెళ్తుంది. క్రీస్తులో నువ్వు నడిచినప్పుడు, క్రీస్తుని నువ్వు సువార్త రూపంలో అనేకులకు ప్రకటించినప్పుడు వెలిగే జ్యోతి వలె నువ్వు ఉంటావు. ఆనాడు చూడండి, ప్రభువు మరణించిన తర్వాత మరలా తిరిగి లేచాడు. లేచిన తర్వాత కొంతకాలము భూమి పైన ఉండి అనేకులకు దర్శన రూపంలో ఆయన ఉన్నట్లు చూడవచ్చు బైబిల్లో. ఎమ్మయి మార్గంలో ఇద్దరు వెళుతూ యేసు ప్రభు గురించే మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారంటే ఆయన చేసిన గొప్ప కార్యాలు, స్వస్థతలు, అద్భుతాల గురించి వారు మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకునేటప్పుడు సడన్గా యేసు ప్రభు వారు వాళ్ళిద్దరి మధ్య ప్రత్యక్షమయ్యారు. వారితో కూడా మాట్లాడుతూ ఉన్నారు.
ఎప్పుడైతే ప్రభువారు ప్రత్యక్షమై వారితో కూడా మాట్లాడుతూ ఉన్నారో వెంటనేనండి వాళ్ళ గుండెలు మండిని అంట, అగ్నిలాగా మండిని వాళ్ళకి. ఎందుకంటే ప్రభు వారే వారితో కూడా ఉండి మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి వారి గుండెలు మండినట్లు మనం చూడొచ్చు. సువార్తను ప్రకటించే భారము ప్రభు మనకి ఇచ్చినప్పుడు అది మనలో దాచుకోకూడదండి. సువార్త అనేటువంటి అగ్ని, సువార్త అనేటువంటి వాక్యము ఇతరులతో మనం పంచుకునే వాళ్ళంగా ఉండాలి. అది మనలోనే ఉంచుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఇర్మియా చెప్తున్నాడుగా, నన్ను భక్షిస్తుంది, నన్ను లేకపోతే అది నా ఎముకలలో అగ్ని పుట్టిస్తుంది, బయటికి చెప్పకపోతాను ఎలా అంటున్నాడో మనకి కూడా అదే పరిస్థితి ఉంటుంది. సువార్త ప్రకటించేటువంటి వ్యక్తిగా నీవు ఉంటే నువ్వు నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించేవాడివిగా ఉంటావు. నీ ఇంటి వారిని యేసుక్రీస్తులోకి నడిపించేవారిగా ఉంటారు. ఇంకా నాశనంకు పోవచ్చున్న, నరకానికి పోవచ్చున్నటువంటి అనేక మంది ప్రజలను కాపాడేవాడుగా ఉంటావు. కొంతమంది ఇరుగు పొరుగు వారు, చుట్టుపక్కల వారు నాశనమైపోతున్నా, ఆత్మహత్యలు చేసుకుంటున్నా, ఎలాగా ఉన్నా కూడా పట్టించుకోరండి. వాళ్ళ పనులు ఏదో వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు. కానీ వారు ప్రకటించేవారుగా ఉండరు. అలాగే ఏదో ఒక రోజున వాళ్ళు సమస్యలు, కుటుంబ బాధలు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటారు. అప్పుడు ప్రభు నిన్ను అడుగుతాడు, నీ చుట్టుపక్కల ఉన్న వారికి వాక్యము, సువార్తను ఎందుకు బోధించలేదు? నా ప్రేమను ఎందుకు వారికి చాటించలేదు? వారు ఎందుకు చనిపోయారని నిన్ను నన్ను అడుగుతాడు. అప్పుడు మన యొక్క జవాబు ఏమై ఉంటుందండి? ఆలోచించాలి. ఆనాడు ఇర్మియా కానీ యెహెజ్కేలు కానీ చెప్పిన వాక్యాలు, దర్శనాలు, దేవుడు మాట్లాడాడు, మీరు ఇలా ఉండండి, అలా ఉండండి అని దేవుని వాక్కులు తెచ్చి ప్రజలకు చెప్పేటప్పుడు కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు, కొంతమంది హేళన చేశారు. నవ్వులు పాలు అయ్యేలాగా వారు వాటినన్నిటిని కూడా గ్రహించారు. వారు ఏం చేశారంటే అపహసించారు. అయ్యా పో నాయన పో, నీకు దేవుడు కనిపించాడా? ఈ మాటలు చెప్పమన్నాడా? మేమందరం నశించిపోతామా? మా బిడ్డలందరూ చచ్చిపోతారా? లెగిసిన దగ్గర నుండి ఇవే మాటలా నీకు వచ్చేది? నువ్వు ప్రవక్తివేనా? అసలు మంచి పలుకురా నాయన అంటే కీడు పలుకుతావేంటి? నశించిపోతున్నారంటావు, యుద్ధాలు జరుగుతాయి అంటావు, మందిరం కూలిపోయిద్ది అంటావు. ఇవేనా లేచిన దగ్గర నుండి? చాలామంది క్రైస్తవులకు కూడా అండి ఖండించి బుద్ధి చెప్పేటువంటి సువార్త, దేవుని వాక్యాలు నచ్చట్లేదు. నిజమైన సేవకుల్ని నమ్మే రోజులు కావివి. ఎవరైతే మోసపూరితంగా దేవుని వాక్యమును అడ్డం పెట్టుకొని, లేకుంటే దేవుని అడ్డం పెట్టుకొని స్వస్థతలని, అదని ఇదని మాయ మాటలు చెబుతారో వాళ్ళ దగ్గరికే ఎక్కువ వెళ్ళిపోతున్నారండి క్రైస్తవులైన వాళ్ళు. నువ్వు దీవించబడతావు, నీకు ఉద్యోగం వస్తుంది, నీ పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయి, నీకు ₹1,00,000 కలిసి వస్తుంది, దేవుడు నిన్ను చల్లగా చూడబోతున్నాడు అని ఇలాంటివి చెప్పే బోధకులనేమో ప్రజలు బాగా నమ్ముతున్నారు. పాపం చేస్తే నువ్వు చచ్చిపోతావు, లేచిన దగ్గర నుండి బైబిల్ చదువుకో, బైబిల్కి అనుకూలంగా బ్రతుకు, క్రీస్తుని నువ్వు ఇతరులకు చూపించు, సువార్త ప్రకటించు అని చెప్పేవారు ఎవరు కూడా ఇతరులకు నచ్చట్లేదండి ఈ రోజుల్లో. దేవుని వాక్యము అర్థం చేసుకోకపోతే, లేకపోతే దేవుని గురించి మనం తెలుసుకోకపోతే ఏం జరుగుతుంది? రక్షణలోకి మనం రాకపోతే ఏం జరుగుతుందంటే నరకానికి వెళ్తాం, నశించిపోతాం. అది ఇతరులకు మనం చెప్పేవారంగా ఉండాలి. రక్షణలోకి రండి, మీరు నశించిపోవటం దేవుని చిత్తం కాదు, నరకం అనేది ఒకటి ఉంది, పరలోకం అనేది ఒకటి ఉందని చెప్పేవారంగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారు పరలోకం గురించి చెప్పిన సంగతుల కన్నా నరకం గురించి చెప్పిన సంగతులే ఎక్కువ. సుమారుగా నరకం గురించి ఎన్నిసార్లు చెప్పాడంటే ప్రభువు సుమారుగా నరకం గురించి
ఎన్నోసార్లు చెప్పినట్లు మనం బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. 175 సార్లు చెప్పాడండి. దగ్గరగా నరకం గురించి ప్రభువు 175 సార్లు చెప్పాడు. ఎన్ని చోట్ల అది రాయబడి ఉందంటే 243 చోట్ల బైబిల్ గ్రంథంలో నరకం గురించి రాయబడి ఉంది. ఎందుకు ఇన్నిసార్లు ప్రభువు చెప్పాడు? పరలోక రాజ్యం గురించి తక్కువ చెప్పి నరకం గురించి ఎందుకు ఎక్కువ చెప్పాడంటే, ఏ వ్యక్తి కూడా నరకంలోకి వెళ్ళిపోయి నశించిపోయేవాడుగా ఉండకూడదు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, అది దేవుని వద్దకు వెళ్తేనే బాగుంటుంది. నశించిపోయే విధానంలో అది ఉంటే దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేదు. నరకంలో భయంకరమైన విధానం ఉంది. నరకంలో ఏముందండి? ఏడ్పును పండ్లు కొరుకుటా ఉంది. వాక్యానికి లోబడాలి. నువ్వు చెప్పే వాక్యాన్ని ఎవరు అర్థం చేసుకోవడానికి ఇష్టపడట్లేదా? నువ్వు చెప్పే మాట ఏంలే, నువ్వు చెప్తే వినేది ఏందంట, నువ్వు చెప్తే వినేది ఏంటంట, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, లేకపోతే నువ్వు చెప్తుంటే నవ్వుతున్నారా, హేళన చేస్తున్నారా ఇర్మియాలాగా, అయినా కూడా నువ్వు చెప్పాలి. విన్నా వినకపోయినా యెహెజ్కేలు పని యెహెజ్కేలు చేశాడు. అలాగే విన్నా వినకపోయినా, అపహసిస్తున్నా, నవ్వుతున్నా, బాధ పెడుతున్నా కూడా ఇర్మియా దేవుడు చెప్పమన్న మాటలు చెప్పమన్నట్లే చెప్పాడండి. ఏమాత్రం సందేహం లేదు. అటువంటి గొప్ప సేవకులు వారు. యోబు కాలం నాటికి ధర్మశాస్త్రం లేదు. ఏముందంటే మరి వాక్యం ఎట్లా వాళ్ళకి? యోబు కాలానికి ధర్మశాస్త్రం దేవుడు ఇవ్వలేదు. మోషే కాలం నుండే కదా ధర్మశాస్త్రం అనేది వచ్చింది. అయినా కూడా యోబు గ్రంథంలో మనకి గుత్తులు అనేకమైన వాక్యాలు ఎంతో జ్ఞానముతో ప్రపంచ భవిష్యత్తుని అందులో రాసిపెట్టి ఉంచాడండి. ఈ యొక్క యోబు గ్రంథంలో చాలా సైన్స్ ఉంది, తెలుసా మీకు? సైన్స్ ఉంది. భూమి ఏ యొక్క ఆధారం లేకుండా తిరుగుతుందని, చంద్రుడికి స్వయాన ప్రకాశించే శక్తి లేదు. సూర్యుని కాంతి పడితేనే చంద్రుడు ప్రకాశిస్తాడు, కానీ స్వయంగా అది ప్రకాశించదని ఆనాడు యోబు గ్రంథంలోనే రాసి పెట్టారు. ఇప్పుడిప్పుడు సైంటిస్టులు కనుగొంటున్నారు ఈ విషయాలన్నీ. కానీ వాక్యం లేని కాలంలో, ధర్మశాస్త్రము రాని కాలంలో ఎంత వాక్యము, ఎంత సైన్సు, ఎన్ని ఆధారాలతో కూడుకున్నటువంటి విషయాలు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్నాయంటే మనం గమనించుకోవాలి. ఈ వాక్య ధ్యానం ద్వారా నేను గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని వాక్యం తెలిసిన నీవు, భక్షించిన నీవు, అంటే వాక్యమును తిన్న నీవు, అంటే వంట పట్టించుకున్న నీవు మౌనంగా ఉండటానికి ఎంత మాత్రము వీల్లేదు. సువార్త ప్రకటించాలి. ఆనాడు సిరియా దేశంలో ఒక చిన్నది వాక్యము ప్రకటించింది. తన దేవుని యొక్క గొప్పతనాన్ని చెప్పింది. పరాయి దేశంలో దేవుని యొక్క గొప్పతనాన్ని ప్రచురణ చేసిందండి ఆ పాప. అలాగే సమరయ స్త్రీని తీసుకోండి. ఆమెను ఒక్కదాన్ని కలుసుకోవటానికి ప్రభు ఎన్నో మైళ్ళు ప్రయాణం చేసి వెళ్ళాడు. అసలు యూదులకి సమరయులకి పడదు. నువ్వు యూదుడు కదా, ఎందుకు వచ్చావు ఇక్కడికి, నీళ్ళు త్రాగొచ్చా, నేను ఇచ్చేయని అడుగుతుంది ఆమె. కానీ ప్రభు ఆమె పాప జీవితం నుండి ఆమె పాపపు కొండను పగలగొట్టడానికి ఆ రోజు అక్కడికి వెళ్ళాడు. ఆ తర్వాత ఆమె చేస్తుందండి సువార్త. ఆ ఊళ్ళోకి వెళ్ళి చెబుతుంది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని నేను చూశాను, మెస్సయ్యాన్ని మీరు నమ్ముకోండి అని సువార్త చేస్తుంది. ఆ తర్వాత సమరయ ప్రాంతం అంతా ఆమె ఎంతగానో దేవునిలో బహుగా వాడబడిందండి. బహుగా వాడబడినప్పుడు అనేక ఆత్మలను ఆమె రక్షించినట్లు చూడొచ్చు. ఆ బావి ఏదైతే ఉందో అక్కడ ఒక చర్చ్ కూడా కట్టారు. ఇప్పటికి కూడా ఉంది అది. సమరయ స్త్రీని ప్రభు కలుసుకున్న స్థలములో ఒక చర్చ్ కట్టారు. ఆ సమరయ ప్రాంతం అంతా కూడా ఆమె ఎంతగానో సువార్త ప్రకటించినటువంటి వ్యక్తిగా ఆమె ఉంది. అలాగే
2000 దెయ్యములు పట్టిన వ్యక్తి 10 గ్రామాలకు సువార్త ప్రకటించాడండి. బైబిల్ గ్రంథంలో 2000 దెయ్యాలు పట్టి ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు స్వస్థపరిస్తే అతడు 10 గ్రామాలకు సువార్త అందించిన వాడిగా ఉన్నాడు. ఇటువంటి పని మరి మనం చేస్తున్నామా అండి? ఎంతమందికి వాక్యం చెప్తున్నాను? లేచిన దగ్గర నుండి పడుకునే లోపు కనీసం ఒక మాట అయినా ఒక వ్యక్తికి ఒక రోజులో, ఒక వారంలో, అమ్మ నువ్వు ప్రభువుని నమ్ముకొని దేవునిలోకి రా, యేసు ప్రభు ద్వారా పరలోక రాజ్యం వస్తుంది అని చెప్పాలి. దొంగ భక్తులు ఎక్కువైపోయారు, దొంగ సేవకులు ఎక్కువైపోయారు. ఈనాడు స్వస్థతలు వస్తాయి. నీకు విశ్వాసం ఉంటే దేవుడు ఖచ్చితంగా స్వస్థతనిస్తాడు, అందులో తప్పు లేదు. కానీ మెడల మీద మెడలు కడతారు. దేవుడు నమ్ముకుంటే 10 కోట్లు లాటరీలో కలిసి వచ్చింది మీకు. ఇటువంటి సువార్తలు ఎక్కువైపోయినాయి. నువ్వు దీవించబడతావు, ఆశీర్వచనములతో అడ్డం పెట్టుకొని ప్రభు సేవని అంటే ప్రక్క దారిని పట్టించేటువంటి వ్యక్తులు చాలామందే ఉన్నారండి. వాక్యం అనేదండి ఖండిస్తుంది, బుద్ధి చెబుతుంది, అగ్ని వలె మండుతుందండి. ఆ అగ్ని వలె మరి అగ్ని వంటి వాక్యము మనని సుత్తి వలె సరిచేస్తుంది. అక్కడ బైబిల్ గ్రంథంలో అంటాడు కదా, నా మాట అగ్ని వంటిది కాదా, అది సుత్తి వల్లే సరిచేయదా అని అంటాడు. అది నిజమైన సువార్త. బాప్తీసం ఇచ్చు యోహాను కూడా యేసు ప్రభు రాబోతున్నారని, యేసు ప్రభు వచ్చారని, దేవుని రాజ్యం సమీపంగా ఉందని ఎంతో సువార్త చేశాడు. అరణ్య ప్రాంతంలో ఆయన గాస్పల్ చేసినట్లు మనం చూడవచ్చు. అలా బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ఉన్నారు. మనం ప్రజలకు చెప్పాల్సింది, దేవుడు నమ్ముకుంటే నీకు బంగారం వచ్చింది, వెండి వచ్చింది, పొలము గట్రా నగలు అన్నీ మీరు సంపాదించుకోవచ్చు, మీరు బాగుపడవచ్చు, మీరు కోటీశ్వరులు అవుతారని కాదండి. దేవుని సువార్త అంటే నీలో ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మ క్రీస్తులో బాప్తీసం ద్వారా కడగబడకపోతే నరకానికి వెళుతుంది. క్రీస్తు యొద్దకు వచ్చి నీ పాపాలను ఒప్పుకొని సరిచేసుకొని నువ్వు సువార్తను అంగీకరించి ఆయన ద్వారా నువ్వు పరలోక రాజ్యం సంపాదించుకోవాలనే చెబుతుందండి. మరి అటువంటి గొప్ప మనసు నీకుందా? సువార్త ప్రకటించే మనసు నీకుందా? ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయము 7 నుండి 9 వరకు అంటాడు కదా, యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడి తిని. ప్రేరేపించి, దేవుడు ప్రేరేపిస్తే లోబడాలండి. చాలామంది దేవుడు ప్రేరేపించినా కూడా సువార్త ప్రకటించడానికి రారు, మారరు, దేవుణ్ణి అంగీకరించరు. అలాగే అక్కడ అంటాడు కదా, నీవు బలవంతం చేసి నన్ను గెలిచావు, నన్ను ప్రేరేపించి ఈ ప్రజలకు వాక్యం చెప్పమని వెళ్ళి నువ్వు నన్ను కోరుకున్నావయ్యా. కానీ వీళ్ళు నా మాట వింటలేదు. నేను వెళ్ళి వాక్యం చెప్తే ఏమంటున్నారంటే చూడండి, నేను దినమెల్లా నవ్వులు పాలైతిని, అందరూ నన్ను హేళన చేయుచున్నారు. నువ్వు కూడా మాట్లాడితే దేవుని గురించి చెబుతుంటే ఎవరైనా నిన్ను హేళన చేస్తున్నారా? అబ్బో ఈవిడ చెప్పొచ్చింది, అబ్బో ఈయన చెప్పొచ్చాడు మాటలు, హేళన చేస్తున్నారా? ఏమి రాదు, వాక్యం రాదు, ఏం రాదు, దేవుని గురించి ఏం చెప్తా, నిన్ను దూషిస్తున్నారా, బలాత్కారం చేస్తున్నారా? అయినా కూడా నువ్వు చెప్పాలి. వ్యతిరేకించిన అనుకూల పరిస్థితి లేకుండా ప్రతికూల పరిస్థితులు ఉన్నా కూడా దేవుని సేవ చేసేదానిగా ఉండాలి. పరిస్థితులను బట్టి వెనక్కి తగ్గి దేవుని వాక్కులు ప్రకటించకుండా ఉండేదానివిగా నువ్వు ఎంత మాత్రం ఉండకూడదు. అక్కడ స్పష్టంగా రాశాడండి, ఏలైనగా నేను పలుకున్నప్పుడల్లా బలాత్కారమే జరుగుతుంది, దోపిడీ జరుగుతుంది. నేను వెళ్ళి అమ్మ మీరు మారాలి, ప్రజలారా మీరు నరహత్యలు చేయొద్దు, చోరీలు చేయొద్దు, జారత్వం చేయొద్దు, అబద్ధ సాక్ష్యాలు పలకొద్దని చెప్పినప్పుడల్లా బలాత్కారమే జరుగుతుందంట. ఇంకా ఇంకా ఎక్కువైపోతుంది పాపం.
అలాంటప్పుడు మానుకుందామని ఏమాత్రం ఆయనకు అనిపించినా కూడా దేవుని వాక్కు అతనికి లోపల పెట్టుకోలేని విధానంగా ఉన్నానని ఇర్మియా అంటున్నాడు. బలాత్కారం జరుగుచున్నది, దోపుడు జరుగుచున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చెను. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయను. ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా. అది నా హృదయములో అగ్ని వలె మండుచు నా ఎముకలలోనే మూయబడినట్లున్నది. నేను ఓర్చి ఆర్చి విసిగి ఉన్నాను. అయినా కూడా అంటాడు, చెప్పక మానలేదు. దేవుడేమో చెబుతున్నాడు వెళ్ళి చెప్పు అని. దేవుడు ఎవరిని ఒకేసారి పనిష్మెంట్ ఇచ్చే విధానంలో ఉండదండి. దేవుడు ఎవరికి కూడా ఒకేసారి శాపాన్ని, ఒకేసారి ఉగ్రతనివ్వడు. మనకైనా ఆనాటి ప్రజలకైనా దేవుడు ఒకేసారి ఉగ్రతనివ్వడు, నశింప చెయ్యడు ఏ మనిషిని కూడా. చాలా అవకాశాలు ఇస్తాడు దేవుడు. ఎంత అవకాశాలు ఇస్తాడంటే ఎంతో మంది చేత నీతో మాట్లాడేలాగా చేస్తాడు. ఆనాడు ఇశ్రాయేల్ జనాంగం మారటానికి, పాపం నుండి విడిపించబడటానికి, వారు చేసిన పాపాల నుండి బయటికి రావటానికి న్యాయాధిపతులను పంపించాడు, ప్రవక్తలను పంపించాడు, ఎంతోమందిని పంపించాడు మారేలాగా చేయాలన్నటువంటి ప్రవక్తలు ఎంతోమంది వారి మధ్య పనిచేసినా కూడా వారు దేవునికి కోపం రేపేవారిగానే ఉన్నారు. అలాగే నువ్వు చేసే పాపాలను బట్టి, దోషాలను బట్టి కూడా ఒకేసారి దేవుడు నిన్ను శిక్షించడు. ఎవరో ఒకళ్ళ ద్వారా ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక విధానంలో నేను సరిచేయటానికి, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు మారాలి, నువ్వు నశించిపోతావు, దేవుని కోపానికి పాత్రుడు అవుతావని ఎవరో ఒకరి ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తాడండి. దాన్ని మనం సీరియస్గా తీసుకో. వీళ్ళు చూడండి, ఇక్కడ సీరియస్గా తీసుకోలే, ఇంకా నవ్వుతున్నారు. లేచిన దగ్గర నుండి ఎవరో ఒకళ్ళు నశించిపోతారు, మందిరం కూలగొట్టబడిద్దని ఏదో ఒక శాపం వచనాలని నోట ఉంటున్నాయి ఇర్మియా మాట్లాడినప్పుడల్లా ఏమవుతుందంటే నవ్వులు, చిత్కారాలు, కోపాలు. ఎంత సేవ చేస్తున్నాడో అంత బలాత్కారము, ఇంకా పాపం ఎక్కువైపోతుంది. కొన్ని సందర్భాల్లో మనం సేవ చేసేటప్పుడు కూడా అంతే ఉంటుంది. మనకి నచ్చిన వారు వచ్చి చర్చిలో కూర్చుంటే వాక్యం చెప్పాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదండి. అందరూ మనకు నచ్చిన వాళ్ళే, అనుకూలంగా ఉండే వ్యక్తులే, అనుకూలంగా ఉండే పరిస్థితులు ఉండవండి. దేవుని సేవ చేసేటప్పుడు మనకి నచ్చని పరిస్థితుల్లో, మనకి అనుకూలంగా లేని వ్యక్తుల మధ్య, ప్రతికూల పరిస్థితుల్లో మన వాక్యం చెప్పాల్సి వచ్చేది, సువార్త ప్రకటించాల్సి వచ్చేది. అయినా కూడా మన పని మనం చెయ్యాలి. ఇర్మియా పాపం అంటాడు కదా, అసలు వీళ్ళకి వాక్యం చెప్పే కన్నా మౌనంగా ఉంటే పోయిద్ది అనుకున్నాడు. అమ్మ, నేను మౌనంగా ఉంటే ఆ యొక్క వాక్యము, దేవుడు వాక్ అనేది నన్ను అగ్నిలో దహిస్తుంది, నా ఎముకల్లోకి వస్తుంది, అది నా ఎముకలని మూసేస్తుంది ఆ అగ్ని. ఏదేమైనప్పటికీ కూడా మారినా మారకపోయినా, విన్నా వినకపోయినా, ప్రతికూల పరిస్థితుల్లో అయినా అంగీకరించకపోని నేను చెప్పటం మాత్రం నేను మానుకోలేదు, చెప్పటం ఆపలేదు అని ఇర్మియా భక్తుడు అంటున్నాడు. ఇర్మియా ప్రవక్త చాలా కన్నీటి ప్రవక్త. యూదుల కోసం చాలా కన్నీరు కార్చాడు, విలపించాడు. ఇర్మియా గ్రంథం పగిలిన పుస్తకం. విలాప వాక్యాలు కూడా మరి ఇర్మియా భక్తుడే రాసినట్లు మరి అక్కడ చూస్తాం. నీవు కూడా వాక్యం చెప్పాలన్నా, నువ్వెవరైనా మార్చాలన్నా, కొంతమందికి వాక్యం చెప్పాలన్నా, సువార్త గాస్పుల్ చేయాలన్నా, లేకపోతే నువ్వెవరినైనా మార్చాలన్నా, నువ్వు చెప్పే మాటలన్నీ హేళన చేస్తారు, నవ్వుతారు, చెప్పొచ్చులే పెద్ద నీతులు అని మాట్లాడతారు. కానీ ప్రియులారా, నువ్వు చెప్పాల్సిన వాక్యం చెప్పాల్సిందే. దేవుడు రేపు మనల్ని అడుగుతారు. అనేకులకు అగ్ని మరి వంటి వాక్కులు నువ్వు ఎందుకు చెప్పలేదు, అనేకులు పోవబోచుంటే, లేకపోతే నరకానికి పోయే అనేకులను లాగుడి అని బైబిల్ గ్రంథంలో ఉంది.
అగ్నికి ఆహుతవబోయే అనేక ఆత్మలు మనం లాగాలి. రేపు 2వ రాకడలో ప్రభువు మనల్ని అడిగేది ఇది. నా కోసం నువ్వేం సువార్త ప్రకటించావు? లోకానికి నన్ను చూపించావా? నీ ప్రవర్తన ద్వారా క్రీస్తుని ఇతరులు నీలో చూసారా అని మనల్ని అడుగుతాడు. అప్పుడు మన జవాబు ఏంటి? అయ్యా వాళ్ళు వినలేదు, వాళ్ళకి చెప్పి కూడా వేస్ట్, అనుకూలంగా లేవయ్యా నేను సేవ చేయడానికి, నేను చెప్పడానికి, నీ పరిస్థితులు అనుకూలంగా లేవు అందుకే నేను మానేశానంటే కుదరదు దేవుని బిడ్డ. పరిస్థితులు ఎలా ఉన్నా, విన్నా వినకపోయినా, గ్రహించినా గ్రహించకపోయినా, నవ్వుతున్నా పాపం చేస్తున్నా కూడా మనం చేయాల్సినటువంటి బాధ్యత ఏదైతే దేవుడు మనకి ఇచ్చాడో అటువంటి వాక్కులు మనము చెప్పేవారముగా, ఇతరులను మార్చేవారముగా, పరలోక రాజ్యానికి దగ్గర చేసేవారముగా ఉండాలని కోరుకుంటూ ఈ వాక్య ధ్యానం ఇంతటితో ముగిస్తున్నానండి. ఇచ్చిన వాక్యాన్ని దేవుడు దీవించి ఆస్వాదించుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలయ. ఈనాడు నాయన ఇర్మియా ఎముకలలో ఉన్నటువంటి అగ్ని గురించి, హృదయంలో మండుచున్న అగ్ని గురించి మాతో ఎంతో తేట తెల్లగా మీరు మాట్లాడి ఉన్నారు. అలాగే నా తండ్రి, ఏ బిడ్డలు సేవ చేస్తున్నారు, ఎటువంటి పరిస్థితిలో, అనుకూలంగా లేని పరిస్థితిలో, ప్రతికూల పరిస్థితిలో సేవ చేస్తున్నారు, అటు బిడ్డలను మీరు దర్శించండి. వారి యొక్క నాయనా తండ్రి అన్ని ఆటంకాలు తీసివేసి అయా సేవ బహుగా చేయట కృపను దయచేయండి. విన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా నాయన ఇతరులకు సువార్త ప్రకటించేటువంటి బిడ్డగా, క్రీస్తుని నాయన తనలో చూపించే బిడ్డగా ఉండటకు నాయన మీ కృపను దయచేయండి. విన్న ప్రతి ఒక్క బిడ్డను, వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి, కాపాడండి నా తండ్రి. ఇంకా అనేక వాక్కుల ద్వారా వాళ్ళు బలపడుటకు, స్థిరపడుటకు నా తండ్రి, మీ రాజ్య వారసులు అగుటకు కూడా నీ కృపను దయచేయమని ఇచ్చిన ప్రార్థన యేసు నామమును బట్టి అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్.